ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది. భర్తకు ఈ లక్షణాలు ఉంటేనే దాంపత్యం సంతోషంగా ఉంటుంది. చాణక్యుడు ఆదర్శవంతమైన భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరించాడు. భర్తకు ఈ లక్షణాలు ఉంటే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. భర్తను ఆదర్శంగా మార్చే ఆ ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుడు ఆదర్శవంతమైన భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరించాడు. చాణక్య నీతి ప్రకారం భర్తకు ఈ ప్రత్యేక లక్షణాలు ఉంటే వివాహ జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా, బలంగా ఉంటుంది. కాబట్టి భర్తను ఆదర్శంగా మార్చే ఆ ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. 1. సహనం. చాణక్యుడి ప్రకారం ఆదర్శవంతమైన భర్త తన భార్యను అర్థం చేసుకుంటాడు, ఓపికగా ఉంటాడు. కోపంగా ఉన్నా కూడా అతను ఆలోచనాత్మకంగా మాట్లాడతాడు. అతను తన భార్య చెప్పేది జాగ్రత్తగా వింటాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోడు. అలాంటి భర్త ఉన్న ఇంట్లో శాంతి ఉంటుంది. 2. నిజాయితీ, నమ్మకం. భర్త ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ తన భార్య పట్ల నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే నిజాయితీ సంబంధాన్ని బలపరుస్తుంది. నమ్మకం ఉన్న చోట ఆ బంధం మరింత బలపడుతుందని చాణక్యుడు చెప్పాడు. 3. భార్యను గౌరవించడం. భార్యను గౌరవించే భర్త నిజమైన జీవిత భాగస్వామి అని చాణక్య నీతి చెబుతుంది. భార్యను ఎగతాళి చేయడం లేదా అవమానించడం చాలా తప్పు. గౌరవం సంబంధాన్ని బలపరుస్తుంది. భార్య కూడా అలాంటి భర్తను హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది. 4. బాధ్యత. భర్త బాధ్యతగా ఉండాలి. అప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది. తన కుటుంబ అవసరాలను తీర్చగలిగే వ్యక్తి ఆదర్శవంతమైన భర్త అని చాణక్య నీతి చెబుతుంది. కష్టపడి పనిచేసే పురుషుడే ఇంటికి పునాది అని చాణక్యుడు అంటాడు. 5. సహకారం. భర్త తన భార్య పనిలో సహాయం చేయాలి. అతను ఇంటి పనులను చిన్నవిగా భావించడు. కష్ట సమయాల్లో భార్యకు అండగా నిలవాలి. సహనం కలిగిన భర్త నిజమైన సహచరుడని చాణక్యుడు నమ్ముతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. I know you told your friend you're not okay. Tell me what's wrong.